హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఈ రోజు అయితే మా బావకు చుక్కలు చూపిద్దాం అనుకుంటున్నా. మొన్న కొట్టిన కదా, కానీ నేను ఈ రోజు చుక్కలు చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకో తెలుసా, నేను గోరింటాకు పెట్టిన ప్రతిసారి మా బావ చుక్కలు చూపిస్తారు. ఇంకా ఈ రోజు ప్లస్ ఏంటంటే, నాకు వేరే వాళ్ళు పెట్టిరు గోరింటాకు. ఇది ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి అయితే ఎట్లా పెట్టారు చూడు. కాకపోతే రెడ్గా అవుతుందిలే, ఎట్లా అట్లా చేతికి రెడ్గా అయితే సరిపోతుంది. కానీ ప్రతిసారి మా బావనే పెడతాడు ఈ చేతికి. చేతు సరితక్క పెట్టలేదా? సరితక్క. సో మా హోటల్ దగ్గరనైతే ఫ్రెండ్స్ అందరం కలిసి గోరెటాకు దింపుకొని ఒక దగ్గరనే రుబ్బుకొని అందరం పెట్టుకున్నాం అనమాట. రేపు పొద్దున ఎవరిది మంచిగా వండుతుందో చూడాలి. నిజంగా ఇసుంటి తీట పనులు చేస్తాడు. ఇప్పుడు కడుక్కుంటే బాగుండు అన్నట్టున్నది ఆయనకి. ఆయనే పాలు పెడుతుండు. పొద్దున పప్పు చేసిన అదే ఉన్నది పిల్లలకి. ఇక ఒక పాలు తాగితే అయిపోతుంది, సరిపోతుంది. చపాతి కూడా బయట నుంచే తెప్పించిన. నేను తెలియదు, ఆయన తెచ్చిందట. నేను తెమ్మని చెప్పలేదు అసలు. వాస్తవానికి నాకు ఫుడ్ లేకున్నా సరే పడుకుంటా నేను. ఇక మా బావ కడుపు కొంచెం ఖాళీ ఉంటది అని చెప్పి మస్తు ఉంటుంది పప్పు తిని. నేను పోలే, నేను ఎడిపోలే. అప్పుడే తీసుకొచ్చి పెట్టిన పూలు తెస్తే అప్పుడు. అబ్బా ఒక బనానా తినిపియమన్నా, సాకలు అవుతుంది. దేవునికి తెచ్చిన. అబ్బా నేను నీకు తెమ్మని చెప్పింది నా కోసమే. నీకోసం అబ్బా మా సాకలు అవుతుంది నాకు. పొద్దున పప్పు అని నేను సరిగ్గా తినలే. నువ్వు చూసివి కదా, గింతనే తిన్నా కదా నేను. రోజు గింతనే తింటావు, మరి ఇంత తింటావు. కానీ ఇవాళ ఇంకా కొంచెం తక్కువ తిన్నా పప్పు అని. వెళ్ళామంటే ప్రేమ లేదా ఆయన నా మీద? ఎందుకు అరే అవునుగా కొడతా నేను. మా సాకలు అవుతుంది బుజ్జి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిన గొంతు. నేను కొరుకుతా అంటే ఇది వెళ్తాయి మళ్ళా. ముగ్గేసే ఉన్నది ఇట్లా పెట్టి ఇట్లా మొత్తం రుద్దాలి. మొత్తం రుద్ది అరటి పండు తోకుంటుందా ఇట్లా అనాలి. అదే డిజైన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, పొద్దున అయితే మా బావకు ఇట్లా కోసుకుందంట. అసలు కోసుకున్నప్పుడు నేను చూసినా, కానీ మళ్ళీ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా అడవిల్లా. బాక్స్ పట్టింపు లేదే. పట్టింపు కాదు, పిచ్చి ముఖం. నీ ముఖం పాడుగా రక్తం చూసి కాదు. అడ గిరాక్ వచ్చింది ఆ టైంలో. చెప్పాను నేను, గిరాక్. మన కాడ అయితే ఇవన్నీ డిజైన్లు ఉన్నాయి. డాడీకి దెబ్బ తాకింది ఫస్ట్ చెప్పని. ఇంకో ఇట్లా కోసుకుంది, ఇట్లా కోసుకుంది. ఇందాక పాల డైరీ లామా అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అవును కదా, పొద్దున పట్టింపు కాదు, పొద్దున మా బావకు కోసుకుంది కదా. అసలు నేను అడగలేంది. అసలు ఇంత చిన్నదైనా కూడా అడుగుతా నేను ఖచ్చితంగా. కోసుకున్నప్పుడు చూసినా బ్లడ్ వస్తుందని దెబ్బ లోపలికి పోయిండు. పసుపు పెట్టుకున్నావా? చూలే నేను. కాపిన చెక్క కాపినప్పుడు కూడా చూడలే. చూలే లేదు. బిగ్ బాస్ నేను చూడలే. బిగ్ బాస్ కూడా తినబెట్టమని ఉంటుంది. నాకేం తినబెట్టమను? ముఖానికి పాలు కూడా మైదాకు నీ చేతులతో పెట్టేది ఉంటుంది. నీ చేతులకు మైదా కంటకుంటా నేను నీకు శ్రమ తగ్గించిన. అర్థమవుతుందా నీకు? అది అర్థమైతలే నీకు. ఆర్ట్ అట చూపిరా. మా చిన్నగాడు ఆర్ట్ వేసినాడు చూడు. ఆర్ట్ అదేంటి తెలుసా? వానికి ఒక్కనే తెలుసు ఆర్ట్ ఏందనేది. మా రూమ్ ఇది. ఏది మీ రూమ్ ఏదిరా? ఇగో పండుగ షూస్, ఈ 2 షూస్, ఇదేమో అద్దం, నేనేమో డ్రాయింగ్ చేస్తున్నా. ఇవేమో అవి ఎరుకు డబ్బాలు, ఆ డబ్బాలు పెట్టుకునేది. ఇవేమో పండుగనికి వచ్చిన 2 డబ్బాలు. మా ఫోటో వేదిరా. మీ ఫోటో ఇడు ఉంది. చూసిరా ఫ్రెండ్స్, నేను చూస్తుంటే నన్ను కళ్ళ ముందు పెట్టుకొని ఎట్లా తింటుండో చూడు. పాపం ఇది ఎట్లా తింటారు? ఇట్లా పాలుగడ్డ ఇట్లా పెట్టుకొని ఇంత మనిషి
నీ ఈ రోజు అసలు కొంచెమే తిన్నా, మధ్యాహ్నం అన్నము ఎక్కువ తినలే. స్కూల్లో 3 మెతుకులు తిని అమ్మ ఇంత తిండి రోజు చక్కగా మెయింటైన్ చేస్తలేను. నా ఒక్కరికే 3 భగవాన్లు అయిపోతాయి ఇంట్లో. అటు సో ఫ్రెండ్స్, పాలు తాగిపోయమంటే అన్ని తాగుతుంది. నేను ఎట్లా తాగాలి చెప్పు? డైరెక్ట్ మూతికే పెట్టేసాం మమ్మీ. మనసు లేదు, నా మీద ప్రేమ లేదు, జాలి లేదు, నేను అంటే ఇష్టం లేదు. అసలు నేను డాడీకి చుక్కలు చూపిద్దాం అనుకున్నారా? డాడీ నాకు చుక్కలు చూపిస్తాను నేను. డాడీ అమావాస్య చూపిస్తాడు డైరెక్ట్. నువ్వు చుక్కలు చూపిస్తావేమో. ఇట్లా తాగుతున్నా, నా బాధ నేను పడుతున్నా. మెల్లగా ఇంత మైదా తిన్నావు కలర్ కలర్ అవుతుంది ఇక కడుపు. రోజు నైట్ అయితే నేను ఎక్కువ అన్నం తినా, ఈ రోజు కాదు. నాకు ఒక ముద్ద పెట్టాడు, చల్లగా చేసి పెట్టు. ఈ రోజు కాదు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి నైట్ అన్నం తినాను. ఎప్పుడో రేర్, అది ఎప్పుడో ఒక్కసారి తింటా. డైలీ అయితే అన్నం తినా. మీకు తిన్నాయా అవి? పాలు, చాయ్, చపాతీ. తింటా. లేదంటే అట్లనే పడుకుంటా, లేదంటే పానీపూరి తింటా. పానీపూరి కూడా కాదు, కట్లెట్. పానీపూరి కూడా అప్పుడప్పుడు 20 రూపాయలు తినేసి వచ్చి పాడుకుంటా కదా. మనిషి అంటే ఇవ్వలేక ఉండాలి, ఏం తినకుండా. కానీ నేను తినలేదంటే ఎవరైనా నమ్ముతారా మరి? ఉంటారు. నా పర్సనల్ చూస్తే ఎవరైనా నమ్ముతారా? మంచిగా తింటే గట్టిగా అనుకుంటారు. దాని బదులు ప్లేట్ తెచ్చేసిన సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇట్లనే మైదా పెట్టుకున్నప్పుడు ఇట్లనే సతాయిస్తారా? ఇంట్లో ప్రేమ చూపిస్తారా, కోపం చూపిస్తారా, అసలు ఏం పట్టించుకోరా? వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు అంటే ఇంట్లో తినరోడు ఉంటాడని ముందుగానే తిని మైదా పెట్టుకుని వాడుకుంటారు. కానీ అనుకోకుండా ఫ్రెండ్స్ వల్ల జరిగింది కదా. ఇప్పుడు ఆడ పెట్టుకుందాం, మా హోటల్ దగ్గర రుబ్బినం, అక్కడనే అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం, అక్కడ పెట్టుకుందాం. బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్.